బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి వెనకటికి నక్సల్ ఎక్కడుంటారో నక్సల్ మీద ఉండాల్సిన ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇవాళ ఫోన్ ట్యాపింగ్లలో పెట్టుకొని నడిపించిండు మన కేసీఆర్ అని అంటే ప్రజలు నక్సలైట్లా ప్రతిపక్ష నాయకులు నక్సలైట్లా అనేది ఇలా ప్రజలు గుర్తుపట్టాలి. ఇక బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుడు కాదు ఫ్రెండ్స్, దాన్ని అసలు నామరూపం లేకుండా చేశారు తెలంగాణలకి. తెలంగాణ సెంటిమెంట్ పెట్టి వీళ్ళు కుటుంబానికి ఏమేమి చేసిరో మనం అందరం చూసినాం. ఇక జాలిగా వీళ్ళదొద్దిగా ఇదే పార్టీ సేర్ సవాసేర్ అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి 101% వీళ్ళిద్దరు ఒకటే. ఆనాడు రేవంత్ని కాపాడింది కేసీఆర్, ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది రేవంత్. మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరి మధ్యలో లుల్లయింది గంతే. మళ్ళీ అది కాంప్రమైజ్కి వచ్చిన తర్వాత నువ్వు 10% మేము 2%. ఏదైనా సరే నేను అవినీతి గురించి మాట్లాడతలే, కరప్షన్ గురించి మాట్లాడతలే, డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో మాట్లాడుతున్నా. ఆనాడు కేసీఆర్ 10%, ఇవాళ ఆనాడు రేవంత్ అన్న 2%, 3%. ఇప్పుడు వైసా వర్స, మేము 3%, మీరు 10%. బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అని పేపర్లలో వచ్చింది కదా, మళ్ళీ దాన్ని ఏమంటారు? చిత్రగుప్తుని ఇట్లా గురాన్ని చూస్తూ వచ్చి అలా ఈడేం మాట్లాడుతుండు, కట్ కమిషన్లు మాట్లాడుతుండే, పేపర్లలో వచ్చిన కథనాలే మాట్లాడుతున్నాం. అది ఏం చేసిర్రే మళ్ళీ రియల్ ఎస్టేటర్ల దగ్గరికి 2,500 కోట్లు తీసుకున్నారట. అది ఎడదాకా వచ్చింది కథ, దాన్ని దఫనం చేసిరట. నమస్తే తెలంగాణ మీద ఏమో కేసేస్తా అది ఇదని అన్నారు. మళ్ళీ క్రిషాంకే కదా దాన్ని బ్రేక్ త్రూ చేసిండు. హైదరాబాదులో నీటి కొరత లేదు, బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది. జలాశయాల్లో సరిపడే నీళ్లున్నాయి. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్. నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు ఏడాది పాటు ఇవ్వచ్చు. సిటీకి రోజుకు 2,600 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం. డిమాండ్ ఉన్న చోట ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అధికారులతో రివ్యూ. కరువు చిత్రం, చెరువు ఛిద్రం. ఏం రాస్తారు పోయి, నిజంగా 80,000 పుస్తకాల కృషి ఇది. కరువుతో చెరువు ఎండిపోయినా పంటలు కాపాడేందుకు తాండ్రుడుతున్నారు నల్గొండ జిల్లా ముషంపల్లి రైతులు. బోర్లు ఎండిపోయినాయంట. సుమారు 150 ఎకరాల పంటలు ఎండముఖం పట్టాయి. భూగర్భ జలాలకు బోర్లు ఎండిపోయినాయి. దీంతో చెరువు గర్భంలోనే 50 వరకు బోర్లు వేసి పైపుల ద్వారా పొలాలకు నీళ్లు తరలిస్తున్నారు. 23,000 చెరువులు ఖాళీ. ఇది సూపర్ టాపిక్ ఇది. ఈ చెరువులు ఖాళీ ఎట్లయినాయి? ఈ చెరువులకి నీళ్ళు వచ్చి గొలుసు చెరువులు ఏవైతే కట్టలు ఉంటాయి చూడు, ఆ మొత్తము ఆ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో ఫ్లడ్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవన్నిటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం మూసిపాడేసిందా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసిందా. అది మొత్తం ఏడికాడికి పోయి ఆ చెరువులు ఏడికే నిండుతాయి. ఆ వాటర్ ఫ్లో రావాలి కదా చెరువుల కాడికి. 23,000 చెరువులు ఖాళీ అని అంటున్నారు. కేవలం ఇప్పుడు ఆ టాపిక్ కాదు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటేనే 80,000 ఎకరాల భూమి కబ్జా, ఎంక్రోచ్మెంట్. అసలు ఇలా తీసుకునేది ఉండే, నేను ఆ టాపిక్ మర్చిపోయినా. రేపు తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద రేపని ఎల్లుండైనా తీసుకుందాం. ఈ 23,000 ఎకరాల పొలాలు ఇట్లా నాశనమైనాయనంటే, చెరువులు నాశనమైనాయనంటే ఏడికైనా ఫ్రెండ్స్. దీనికి కారణం ఎవరు? ఫస్ట్ ఆనాడు కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. సైకిల్ తిరుగుతుంది గోల్గా.